కేటీఆర్ మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే దయ్యాలు వేదాలు వల్లిస్తే ఎట్లుంటాయో ఆ విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ కూడా హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో భారీ బహిరంగ సభ రాష్ట్ర స్థాయి నిర్వహించి ప్రజలకు 6 గ్యారంటీలు అయితే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినామో 6 గ్యారంటీలు అమలు పరచడంలో భాగంగానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతున్నాయి. కేటీఆర్ ఏమంటుండంటే వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేయడం లేదంటున్నాడు. వరంగల్ రైతు డిక్లరేషన్ లోపల రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం అని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చిండు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం డిసెంబర్లో వస్తే ఆగస్టు 15 లోపల 20,000 కోట్ల రూపాయలు 21,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క రైతుకు 2 లక్షల వరకు ఎంత అప్పున్నారో బ్యాంకులలో అంత అప్పును వాళ్ళకు మాఫీ చేయడం జరిగింది. ఇది యథార్థం. దీన్ని నేను శాసనసభలో కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ సమక్షం లోపల పేపర్స్ చూపించి చెప్పిన, గవర్నమెంట్ డాక్యుమెంట్ చూపించి చెప్పిన. అది కూడా గోపి అనే అగ్రికల్చర్ కమిషనర్ ఇప్పుడు ఉన్నాడు, ఆయన దగ్గర నుంచి ఆయన కార్యాలయానికి పోయి నేను పేపర్లు తీసుకున్నా. కేటీఆర్ కాన్స్టిట్యున్సీ సిరిసిల్లలో, కేసీఆర్ కాన్స్టిట్యున్సీ గజ్వేల్లో, హరీష్ రావు కాన్స్టిట్యున్సీ సిద్దిపేట లోపల వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ఏదైతే రుణమాఫీ చేసిండ్రో దానికంటే రెట్టింపు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. ఇది అక్షర సత్యం. ఇది కనుక అవాస్తవమైతే పరిగి ఎమ్మెల్యేకి నేను రాజీనామా చేస్తా అని శాసనసభలో హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడితే శాసనసభలో ఉండి మాట్లాడకుండా ఈ రోజు మీరు రోడ్ల మీద అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమి చేయలేదు, అసలు ఏమి అమలు కావడం లేదు, రుణమాఫీ కావడం లేదు అని చెప్పి మీరు అన్ని కూడా అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ఇది అక్షర సత్యం. ఇది ఆ రోజు శాసనసభలో చూపించిన, మొన్న సిఎల్పిలో కూడా ప్రెస్ మీట్ పెట్టి వారం రోజుల కింద చెప్పిన, మళ్ళా మీరు అదే మాటలు మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏం చేస్తున్నారంటే 100 అబద్ధాలు చెప్పైనా సరే ప్రజలను నమ్మించాలి, ఒక నేరేషన్ అనేది బిల్డ్ చేయాలని మీరైతే ప్రయత్నం చేస్తున్నారో మీ నేరేషన్ బిల్డ్ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇంతకుముందు మల్లురావు గారు చెప్పినట్టుగా మీకు పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది. అదేవిధంగా మన సర్పంచ్ ఎన్నికలు కూడా కేవలం కొద్ది మంది మాత్రమే వాళ్ళు గెలిచారు. మున్సిపల్లో కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికల్లో కూడా మీకు ఎవరు లేరు, క్యాండిడేట్ లేడు. ఇలాంటి పరిస్థితిలో ఉండి మా ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి అయితే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలు ఏమనుకుంటారంటే ఈ టిఆర్ఎస్ నాయకులు ఉల్టా చోర్ కొత్వాల్కు దాటే, అంటే దొంగ అని ఇతరులపై ఎట్లా అంటారో ఆ విధంగా ఈ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మా నెత్తి మీద పెట్టి పోయిండు మీ నాయన కేసీఆర్, నువ్వు, మీ బావ. అయినా సరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి మీరు చేసిన అప్పులకు వడ్డీలు తగ్గించి ఇన్స్టాల్మెంట్స్ పెంచుకొని ప్రజలకు ఏ విధంగా పథకాలు అమలు చేయాలన్న ఒక తపనతో రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయనను పట్టుకొని నువ్వు రెన్యువల్ ముఖ్యమంత్రి అంటున్నావు, కప్పం కడుతున్నాడు అంటున్నావు. రెన్యువల్ ముఖ్యమంత్రి కాదు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చి మళ్ళొకసారి ముఖ్యమంత్రి కాబోతుండన్న విషయాన్ని స్పష్టంగా నీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా గతంలో మీరు చేసింది ఏంది? మీరు పంజాబ్ పోయినరు, మహారాష్ట్రకు పోయినరు, ఇతర రాష్ట్రాలకు పోయి మన రాష్ట్రంలో ప్రజలు కట్టినటువంటి పన్నులను అక్కడ పోయి మీరు రుణమాఫీ అక్కడ రైతులకు చేసే ప్రయత్నం చేసి మీరు ఒక కూటమిలాగా తయారై కేసీఆర్ ఏదో ప్రధాన ఉప ప్రధాన అయిపోయి కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనే కుట్రలు వనితే ఇక్కడ రాష్ట్రంలోనే ప్రజలు మీరు ఎంత ఘోరంగా ఓడించారో అందరికి కూడా తెలిసిన విషయమే. Subscribe us and press the bell icon for more interesting updates.